సోషల్ మీడియా వల్ల సమాజానికి ఉపయోగంతో పాటు తీవ్ర నష్టం కలిగించే రోగంగా మారుతుందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచన విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేబినెట్ లో చర్చ జరిగిందని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయన్న అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రెజెంటేషన్ ఇచ్చారన్నారు. సాంప్రదాయ మీడియాకు ఉన్న జవాబుదారీతనం, నైతిక విలువలు సోషల్ మీడియాలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది, ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు టీవీ మీడియా కానివ్వండి, లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ, ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా మరి చాలా విషయాలు చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి దీంట్లో ఎవరైతే మాట్లాడతారో వారికి ఒక గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి, లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాల్ని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీద చేస్తే తప్పులేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి డీజీపీ గారు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పారు. సింగపూరు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా యుఎస్ఏ, అక్కడంతా కూడా ఇటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలను కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. యూట్యూబర్ బజ్జలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక వైసీపీ ఉందని ఏపీ మంత్రి కాందుల దుర్గేష్ అన్నారు. జోసెఫ్ స్నేహితుడు గగన్ ఇవాళ వైసీపీ అధ్యక్షుడు జగన్ ని కలిశారని చెప్పారు. రావణ్ సాయం చేయాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ కు జగన్ సూచించారన్నారు. జడ శ్రావణ్ కుమార్ వెనుక కూడా ఆ పార్టీ ఉందన్నారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించాలని వీరంతా చూస్తున్నారు. ఏలూరు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు. హిందూ దేవులను కించపరిచేలా జోసెఫ్ మాట్లాడారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్ర జరుగుతుంది, 25 కోట్లు ఖర్చు పెట్టానన్న జడ శ్రావణ్ కు అంత డబ్బెలా వచ్చింది? జోసెఫ్, ప్రకాష్ రాజ్, జడ శ్రావణ్ కు వైసీపీ నుంచి సాయం అందుతుంది. కూటమి బంధాన్ని దెబ్బతీయటం వారందరి లక్ష్యమని కందుల దుర్గేష్ అన్నారు. వైసీపీ అనేటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతోంది.
ముసుగు తొలగిపోయింది. రావణ్కి అత్యంత సన్నిహితమైనటువంటి గగన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వారికి కావలసినటువంటి సహకారం అందించాల్సిందిగా దేవినేని అవినాష్ గారికి చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ముందు నుంచి చెప్తున్న విధంగానే రావణ్ వెనక కానీ, జడా శ్రావణ్ వెనక కానీ, ప్రకాష్ వెనక కానీ ఉన్నది వైసీపీ అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దాంతోపాటు ఒక పక్కన క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో రావణ్ కానీ, జడా శ్రావణ్ కానీ పనిచేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఏలూరు సభ చూసుకున్నట్లయితే దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి హక్కుల గురించి పెట్టినటువంటి సభలో ఎవరైనా అంశం మీద మాట్లాడారా? అందరూ కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆ సభను ఉపయోగించారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బలాన్ని కించపరచాలనేటువంటిది, బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజానికి దళిత క్రిస్టియన్ల యొక్క సమస్య, దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించాలనేటువంటి డిమాండ్కి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఇక్కడ అది ఎవరో చేయగలిగేది కాదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క సొంత నియోజకవర్గం ఆకివీడులో ఉన్నటువంటి ఆ రామాలయం, అది కూడా ఒక వివాదం ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా మీరు హేతువాదులో లేకపోతే ఎథిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క వాదన వినిపిస్తారు తప్పితే పాక్షికంగా మాట్లాడేటువంటి అంశాలు ఉండవు. ఇక్కడ కేవలం రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఏం చూసినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే. దీనికి ఒక కుట్ర జరుగుతుందనేటువంటి మాట ముందు నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఆ కుట్ర ఎక్కడి నుంచి నడుస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తూ ఉంది. ప్రకాష్ రాజు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నటుడు. ఆయన మొన్న మనం చెప్పినటువంటి ఆడియో లీక్ బయటపెట్టిన తర్వాత నేనేదో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం రావణ్తో మాట్లాడాను అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులు లేరు, ఎంతమంది పాత్రికేయులు లేరు, వారెవ్వరితోనూ మాట్లాడకుండా స్పెల్లింగ్ మిస్టేక్ని కేవలం రావణ్తోనే మాట్లాడారంటే వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం అర్థమవుతుంది కదా మనకి. అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే కాదు, భావ ప్రకటన ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇద్దరు కలిసి పంచుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుకునే విధంగా వారు చేసినటువంటిది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. మొన్న సభలో మాట్లాడిన వారు దళితుల సంక్షేమం గురించి కానీ, దళిత క్రైస్తవుల సంక్షేమం గురించి కానీ ఒక్క మాట అయినా మాట్లాడారా? దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడైనా ఎలుగెత్తి చాటారా? అవేమీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి వాళ్ళ సమయాన్ని పూర్తిగా కేటాయించారు. జడా శ్రావణ్ గారు ఇంకా కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. ఆయనకి సంవత్సరంలో 400 కోట్లు వచ్చినాయి, దానికి సంబంధించి ఆదాయ పత్రాలు సరిగ్గా చూపించలేదు. ఇదొక విచిత్రమైనటువంటి వాదన. మనకు తెలుసు సినిమాలు అనేవి ప్రారంభమై ముగిసి విడుదలకు నోచుకునే సమయానికి పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడతా ఉంటాయి. 2024 అధికారికంగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించినటువంటి ఎఫిడవిట్ ఒకసారి చూడమనండి. ఆయన చాలా గొప్ప న్యాయవేత్తనని చెప్తున్నాడు కదా. ఆయన స్పష్టంగా ఆయనకి ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన ధృవీకరించి మరీ చెప్పారు. దాన్ని స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఇది ఒక కొత్త వాదన తీసుకొచ్చి అసలు ఒక్క విషయం నేను అడుగుతాను మీకు ముందు నుంచి కూడా, ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారు జడా శ్రావణ్ గారి గురించి మాట కానీ ఆయన యొక్క విధానాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని చెప్పి వైసీపీ మీకు చెప్పింది కనుక మీరే ఎప్పుడు కూడా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక మతానికో ఒక కులానికో పరిమితం చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేశారు. సనాతన ధర్మం మీద దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు. అదేవిధంగా రావణ్ కూడా అదే మాట్లాడాడు, ప్రకాష్ రాజ్ కూడా అదే మాట్లాడాడు. ఇవన్నీ చూస్తే వీళ్ళందరికీ ఒకే స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తుంది. దాన్ని మాత్రమే వాళ్ళు అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. దేశ ద్రోహానికి పాల్పడిన రావణ్ కు ఏ విధంగా మద్దతు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడే వారిని వైసీపీ సమర్థించడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఆయన అభివర్ణించారు. కులాలు, ప్రాంతాల మధ్య
భేదాభిప్రాయాలు సృష్టించి సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు నెల నెలా ముడుపులిచ్చి ప్రజా ప్రభుత్వంపై బురద జల్లే సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తుందంటూ వైసీపీ నేతలను విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వారు రాక్షసుల్లా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశద్రోహానికి పాల్పడిన రావణ్కు ఎలాగ మద్దతు తెలుపుతున్నాడో ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వైసీపీ కృత్రిమ మేధావి సుధాకర్ రెడ్డి రావణ్కు తరపున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అది కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తున్నాం. వైసీపీ కనీసం చట్టం మీద కానీ, సమాజం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, దేవతల మీద కానీ కనీస గౌరవం లేకుండా మాట్లాడిన రావణ్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థని పట్ల, సమాజం పట్ల ఒక సంకేతాన్ని, ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు రావణ్ను చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు మద్దతిస్తున్న విషయాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రాంతాల పట్ల, కులాల పట్ల భేదాభిప్రాయాలు సృష్టించి అందరిని కూడా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడిన తీరు కూడా వైసీపీ మద్దతిస్తుంది. ఈ సమాజం చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ వ్యవహారం ఎలాగుందంటే కనీసం సభ సమాజం తలదించుకున్న విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మద్దతు తెలిపే విధంగా వారు చూస్తున్నారు. అలాగే మహిళల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ, సమాజంలో ఒక మంచి వ్యక్తుల పట్ల కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రసారం చేసినా సరే వాళ్ళ మద్దతుకు వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వంపై వారు కనీసం వారికి గౌరవం లేకుండా మాట్లాడిన తీరు కూడా మనం గమనిస్తున్నాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీము సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చి ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది కలిగించే విధానాన్ని కూడా మనం గమనించాలని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజాన్ని, మనుషుల్ని కలిపే మాటలు కానీ, లేకపోతే వెడగొట్టే మాటల్ని, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన విషయాన్ని కూడా గమనించుకోవాలి. వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ సమాజాన్ని హేళన చేసే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ప్రజాప్రభుత్వాల్ని హేళన చేసే విధంగా వారు మాట్లాడే వ్యక్తులను కూడా సమర్థిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. పీజీఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించే మంచి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్థానిక సచివాలయం నుండి సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉండే ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గుడివాడ 12వ వార్డు సచివాలయ ప్రాంగణంలో ప్రజా దర్బార్, ప్రజా వినతుల స్వీకరణ, ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. 12వ వార్డు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలు, అర్జీలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా వార్డుల్లో, గ్రామాల్లో పీజేఆర్ఎస్ నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వచ్చిన ఈ పీజేఆర్ఎస్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే వచ్చిందన్నారు. ఇది ప్రజలకు ఎంతో మంచి చేస్తుందని నోటి మాటగా చెబితే మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ పీజీఆర్ఎస్ లో అలా కాదన్నారు. మీరు ఇచ్చే ప్రతి ఫిర్యాదు స్థానిక సచివాలయం నుండి నేరుగా సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉంటుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. పరిష్కారం అయ్యే వరకు సిస్టమ్ వదలదని, అందుకే ఈ చక్కటి వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సచివాలయంలోనే కాకుండా ప్రజావేదిక కార్యాలయంలో కూడా పీజీఆర్ఎస్ అందుబాటులో ఉంచామని, సమస్య ఏదైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని ఎమ్మెల్యే రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి సమస్యలు రిపీట్ కాకుండా పరిష్కారం చేయాలని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. రోజు ప్రధానంగా మీ సమస్యలు వినటానికి ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే చంద్రబాబు గారు దూరదృష్టితోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. సమస్యల గురించి మొట్టమొదటిసారిగా మహిళలు అందరూ వచ్చారు. అదే రకంగా షాదీఖానా గురించి కూడా అందరూ మహిళలు వచ్చేస్తే ఎవరన్నా గట్టిగా చదువుకుని ముందుకొని తీసుకెళ్ళగలిగే వాళ్ళు వస్తే ఈ షాదీఖానా వాళ్ళ అసలు కమిటీ, మహిళల కమిటీ చెప్తే పోద్దేమనిపిస్తుంది. అంత ఇదిగా ఉంటుంది వీళ్ళు. ఎందుకంటే
ఈ మీ మెన్ ఎవరు పని జరగనివారు. ఓకే, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక పార్టీ అని కూడా కాదు, దీంట్లో పార్టీ వైజ్ కూడా విడిపోట్ల. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి పోర్టులు భూములను తమ వారికి కట్టబెట్టేందుకే చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. కేబినెట్ కు 5 మంత్రులు హాజరు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాపై ఆంక్షల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అంబటి రాంబాబు సూచించారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కేవలం 25 మంది మంత్రులుంటే ముఖ్యమంత్రితో సహా ఇవాళ 5 గైర్హాజరయ్యారు. ఎంత నాన్ సీరియస్గా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కేబినెట్ మీటింగ్ అనగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదు. దీనిలో అయినా నెరవేరుస్తారేమో. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకి పెన్షను, ఇంతవరకు ఏం పెన్షన్లు ఇవ్వలేదు. కొత్తగా ఉన్నాటిని కట్ చేస్తున్నారు. ఏమన్నా కొత్తగా పెన్షన్లు ఇస్తారేమో అని, సంక్షేమం ఏదైనా జరుగుతుందేమోనని పేద ప్రజానీకం ఎదురు చూస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కాస్త ఉత్సాహంగా ఎవరికంటే పోర్టులు కేటాయిస్తేనో, భూములు కేటాయిస్తేనో, తన బినామీదారులు వాళ్ళు కాసు కూర్చుంటున్నారు. ఏం జరిగిద్దా, దీనిలో మనకేమన్నా భూములు కేటాయిస్తారేమో, ఎగరేసుకుపోదామనే వాళ్ళ కోసం మాత్రమే ఇది జరిగేటటువంటి విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ కేబినెట్ లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, లేదు రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనమా ఏం పర్లేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. తాడపల్లిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయిని ఇతరులకు సరఫరా చేస్తున్న 6 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిఐ వీరేంద్ర తెలిపారు. గతంలో ఇదే కేసులో 2 నిందితులపై కూడా కేసు నమోదైందని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. తాడేపల్లి పరిధిలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలను గమనించి 6 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తాడేపల్లి సీఐ వీరేంద్ర, ఈ కేసులో ఉన్న 2 నిందితులపై గతంలోనే కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిపై ఉన్నతాధికారుల అనుమతితో చట్టపరంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచి వెంటనే చర్యలు తీసుకుంటామని సీఐ వీరేంద్ర స్పష్టం చేశారు. నిన్న అనగా 9వ తేదీన తాడేపల్లి పట్టణంలోని నులగపేటలో ఉన్నటువంటి శ్రీనివాస దుర్గా బార్ అనే బార్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ గంజాయి చేవిస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది అక్కడ వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు అటువంటి సాయి కుమార్ మరియు సిబ్బంది రవి, జోసెఫ్ మరి కొంతమంది సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 7 మెంబర్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఒక అతను అభిజిత్ అనే ఒక అతను, తిరుమలయ్య, తర్వాత జశ్వంత్, అహ్మద్, చందు, అభిజిత్, మొత్తం ఒక 7 మంది అక్కడ గంజాయి చేయిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అక్కడ వాళ్ళ వద్ద ఒక్కొక్కరి దగ్గర ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేయడం కోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళని
అది ఎక్కడి నుంచి గంజాయి వాళ్ళు వస్తుంది మెయిన్ సోర్స్ ఏంటని అడిగితే వీళ్ళు ఎర్రబాలెంకి సంబంధించినటువంటి కేశవ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నిన్న వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 462/26 కింద NDPS యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి వాళ్ళని గౌరవ కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. అలాగే తాడేపల్లి పట్టణంలో ఎవరన్నా గంజాయి వినియోగించినా లేదా కలిగి ఉన్నా లేకుంటే అమ్మినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సమాచారం ఏదన్నట్లయితే మాకు ముందస్తుగా తెలియచేయాలి. వాళ్ళపై మేము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇద్దరి మీద గతంలో కేసెస్ ఉన్నాయి. అందులో ఒక అతని పేరు అభిషేక్ మరియు ఇంకొక అతని పేరు సైదా. వీళ్ళిద్దరి మీద గతంలో కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరు హ్యాబిచువల్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మీద మా పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నతాధికారుల సూచనల మేరకు వాళ్ళపై సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.